ప్రైజ్ లార్డ్. మరొక రోజు దేవుని వాక్యం అందించడానికి దేవుడు చూపిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది ప్యాషన్ వీక్, పరిశుద్ధ వారంలో బుధవారం, పరిశుద్ధ బుధవారం, హోలీ వెడ్నెస్డే అనవచ్చు. మరి శిలువ మరణానికి ముందు యేసు ప్రభు చేసిన కార్యాలు, చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా మనము ఈ వారంలో ధ్యానిస్తూ ఉన్నాం. మరి వాక్యంలో చూస్తే బుధవారం నాడు ప్రభు మాట్లాడినట్టు కానీ మరి ఏదైనా బోధలు చేసినట్టు రుజువులేమీ లేదు. కానీ మంగళవారమే చాలా కార్యాలు ప్రభు మరి ఉపమానాలు, బోధలు చేసినాడు. ఆ కార్యాలు ఈరోజు మనం ధ్యానించాలి. ముఖ్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్తికుడు చాలా చక్కగా రాసినాడు. యేసు ప్రభు మరి తన శిలువ మరణానికి ముందు ఎంత అద్భుతంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రతి మాట కూడా మనం ధ్యానిస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. ప్రభువు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతుంది. అది రెండవ రాకడకున్న సూచనలు, ముందు సంభవించబోవు కార్యాలన్నీ కూడా ప్రభు తన నోటి ద్వారా పలికినాడు. మీరు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము ప్రతి వరుస కూడా చదవండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, అద్భుతమైన మరి ఆలోచన శక్తినిచ్చి ప్రతి వరుస మీకు పరిశుద్ధాత్ముడు అర్థం చేస్తాడు. నేను జస్ట్ ఒక కీ లైన్స్ మాత్రం అటు ఇటు మీకు అర్థం చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం ఈరోజు మన ధ్యానానికి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. సొలొమోను కట్టిన మందిరము చాలా అద్భుతమైంది, బంగారంతో పొదగబడిందని, మరి చాలా విలువైన రత్నాలతో, రాళ్లతో అది అమర్చబడిందని మనకు తెలుసు. ఈ ఆలయము చాలా సౌందర్యంతో కూడింది. ఆ దేవాలయపు కట్టడములు మరి చూసి శిష్యులు ఆనందిస్తూ ఉన్నారు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా శిష్యులు ఆ దేవాలయమును ప్రభుకు చూపిస్తూ ఉన్నారు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటి అయినను అక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో ఆయన, అంటే రాబో భవిష్యత్ సంగతులను తన శిష్యులైన మరి వారికి ఆయన ముందే తెలియజేస్తున్నాడు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రభు చెప్పినట్టే జరిగింది. మరి 70 ADలో అలాగే ఈ దేవాలయం పడగొట్టబడడం, రాతి మీద రాయి నిల్వ నేరకుండా అది ధ్వంసము చేయబడినట్టు మనం చరిత్రలో చూస్తున్నాం. అంటే యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుందని మనం గ్రహించాలి. ఆయన పేరు సత్యం, ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన అబద్ధమాడ నేరని దేవుడు. ఈ 24వ అధ్యాయంలో చెప్పే ప్రతి మాట కూడా 98% నెరవేరినది. భక్తులు ఏమంటున్నారంటే 98% has already been accomplished, ఇంకా 2% మిగిలి ఉంది. అది తొందరలో మరి నెరవేరనై ఉన్నది. మరి యేసు ప్రభు రాకడ అతి శీఘ్రంగా ఉన్నది. భక్తులందరూ, విశ్వాసులందరూ సిద్ధపడి ఉండాలి. ఏ జామో ఏ గడియో మనకు తెలియదు, ఎందుకంటే ప్రభు ముందే మరి చెప్పి మనల్ని సిద్ధపరిచినాడు. రాకడకున్న గుర్తులన్నీ చూస్తున్నాం, సూచనలన్నీ జరుగుతున్నాయి, చిహ్నాలన్నీ కనబడుతున్నాయి. కాబట్టి మనము ఈ 24వ అధ్యాయంలో యేసు ప్రభు తన పరిచర్య అంతంలో చెప్పిన గొప్ప శక్తిగల మాటలను ధ్యానించాలి. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఒలివ కొండ మీద కూర్చొని మాటలు చెప్తున్నాడు. అందుకే ఇంగ్లీష్లో ఒలివెట్ డిస్కోర్స్ అని అంటారు. అంటే ఒలివ కొండ మీద కూర్చొని ఇవన్నీ వివరిస్తున్నాడు. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమన్నారు. మాకు అన్నీ ఎలా తెలవాలి ఇవన్నీ? నువ్వు ఎప్పుడు వస్తావు? నీ రాకడకు సూచనలు ఏంటి? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకున్న జవాబులే అనమాట ఈ 24వ అధ్యాయంలో 51 వచనాలు కూడా. అయితే ప్రభు వారికి చాలా చక్కగా అర్థం చేస్తున్నాడు అనమాట. ఏమని అర్థం చేస్తున్నాడు? ఇదో రాకడకున్న సూచనలు చెప్తున్నాడు. మొట్టమొదటి సూచన అబద్ధ ప్రవక్తల గురించి చెప్తాడు. 4వ వచనం చూడండి. యేసు వారితో ఇట్లా, ఎవడం మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. జరుగుతుంది ఇప్పుడు, అందరు మోసపరచబడుతున్నారు.
దొంగ బోధకులు, అబద్ధ బోధకులు చేత మోసంలో పడిపోతున్నారు. హెల్త్ అండ్ వెల్త్ టీచింగ్, సిలువదారి ప్రకటించడం లేదు చూడండి. సువార్తకులు రక్షణ గురించి చెప్పరు, చాలా కంఫర్టింగ్ వర్డ్స్ చెప్తూ ఉంటారు. గద్దింపుతో, హెచ్చరికలతో మరి ప్రజలను సరిదిద్దడానికి ఉన్న బోధలు చాలా కరువైపోయింది. తీయని మాటలు చెప్తారు, కబుర్లు చెప్తారు, పిట్టకథలు చెప్తారు, కట్టుకథలు చెప్తారు. డబ్బులు వారి దగ్గర నుండి ఎలా గడించాలి, అంతేగాని వారి ఆత్మ నశించకుండా వారిని కాపాడాలి, అగ్ని నుండి లాగినట్టు కొందరిని లాగాలి, నిత్యరాజ్యాన్ని నడిపించాలని ఆత్మభారం లేని ప్రసంగాలు అన్నమాట. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు చెప్పినాడు, ఇది సూచన. అనేకులు మరి వస్తారు, మిమ్మల్ని మోసపరుస్తారు, మీరు మోసపరచబడకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచారు. నేనే క్రీస్తు అంటారంట. చరిత్ర అంటుంది దాదాపు 1200 మంది కంటే ఎక్కువగా మరి యేసు ప్రభు మరి ఆరోహణ అయిన తర్వాత, సంఘము స్థాపింపబడిన తర్వాత ఇలాంటి అబద్ధికులు మోసగాండ్లు బయలుదేరి నేనే క్రీస్తు అని చెప్పేవారు బయలుదేరి మరి వారు ప్రజలను మోసగించినారని చరిత్రలో ఉంది. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూడుచుకున్నాడు. ఇంత మంచి ప్రేమ గల ప్రభు కదా, మనం ఇవన్నీ చూసి కలవరపడతామని మీరు కలవరపడకుండా చూసుకున్నారు. డోంట్ లెట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్. మరి యుద్ధముల గురించి వింటారు. మరి చాలా జనం మీదకి జనం రావడం, కరువులు సంభవించడం, మరి అక్కడక్కడ భూకంపములు కలుగుతుంది. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అంటే ఒక స్త్రీ, గర్భం దాల్చిన స్త్రీ ప్రసవించక ముందు వేదన పడుతూ ఉంటుంది. లేబర్ పెయిన్స్, షీ సెట్ ఇంటూ లేబర్ అంటాం కదా. ఆమెకు నొప్పులు తగులుతుందండి, కాన్పు నొప్పులు అండి ఇవి. ఈ నొప్పులు తగిలి పెద్ద ఒక నొప్పి వచ్చి బిడ్డను కానిస్తుందండి అంట. అంటే బిడ్డ అంటే క్రొత్త సృష్టి, ఏదో క్రొత్త కార్యం జరగబోతుంది అనమాట. ఈ నొప్పులు, ఈ వేదనలు, ఈ బాధలు ఇవన్నీ అయిన తర్వాత యూ విల్ సీ సంథింగ్ న్యూ. ప్రభు ముందే చెప్పినాడు కదా, ఇదో నేను సమస్తము నూతనంగా చేయబోతున్నాను. అవన్నీ జరగాలంటే మొదట వేదనలు, మరి నొప్పులు ఇవన్నీ తగలాలి అనమాట. ఇదైన తర్వాతనే నూతన సృష్టి. ఇదైన తర్వాత మరి దేవుని సంకల్పము బయలుపరచబడుతుంది. అక్కడక్కడ భూకంపములు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనములు మిమ్మును శ్రమల పాలు చేసేదరు, చంపెదరు. దేవుని బిడ్డలకు శ్రమలు ఉంటాయని ముందే చెప్పినాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు ధైర్యం తెచ్చుకున్నాడు. నేను లోకాన్ని జయించినాను. క్రీస్తు చేసిన సద్భక్తితో బ్రతుకు కోరువాడు, బ్రతకను ఉద్దేశించేవాడు తప్పకుండా హింస పాలవుతాడు. మరి ఇవన్నీ మనకు తెలుసు, సిద్ధపాటు చేసినాడు ప్రభు. ఈ ప్రిపేర్డ్ us. అయితే జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు, మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడతారు. అందరూ ద్వేషిస్తారు. ఏదో మెప్పగోరి పనులు చేయొద్దు. దైవ కార్యాలు ఎవరు ప్రశంసించాలని, కొందరు గుర్తించాలని అవన్నీ వదిలిపెట్టాలి. బీ ప్రిపేర్డ్ టు అండర్గో ఎనీ ట్రయల్, ఎనీ ట్రిబులేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్. దేవుని సేవ అంటే షోబీస్ కాదు, ఏదో పటాలన్నీ చూపెట్టి లేనిపోనివన్నీ కట్టుకథలు కావు. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు అండర్గో సఫరింగ్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నేను ఒక యవన సేవకునికి చెప్పిన, ఏంటంటే నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు, నీ మందతో నువ్వు రోజు యూట్యూబ్లో మాట్లాడు, మందలు చెదిరిపోతాయి లేకుంటే నువ్వు మాట్లాడు ప్రతిరోజు అని చెప్పాను. ఎందుకు నువ్వు వెనకాడుతున్నావు? దేవుడు నీకు వాక్యం ఇచ్చినాడు కదా, స్పీక్ ఆన్ ద యూట్యూబ్ టు యువర్ గ్యాదరింగ్. అవును, నా మందతో నేను మాట్లాడుతున్నాను. ప్రతిరోజు మాట్లాడడం కష్టతరం అయినా కానీ నా మంద చెదిరిపోవద్దు. నా స్వరం వినాలి. ప్రతి కాపరి స్వరం వినడానికి ఆ మంద వేచి ఉంటుంది. అప్పుడు అన్నాడు, అబ్బో ఇది నా వల్ల కాదు, అలా నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. స్టెఫెన్ ఆత్మ నీ మీదకి రావాలని ప్రార్థన చేసినాను. స్టెఫెన్ ఆత్మ అంటే ఏంటి? స్టెఫెన్ ఆత్మ అంటే పిరికితనం గల ఆత్మ కాదు, ఆయన ప్రభు కొరకు. మరి మొట్టమొదటి హతసాక్షి క్రైస్తవ లోకంలో, మొట్టమొదట ప్రభు కొరకు ప్రాణం పెట్టిన వాడు స్టెఫెన్. కష్టాలు ఎదుర్కోవడానికి ఏం భయపడకూడదు. మనకు దేవుడు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు కనుక ఇవన్నీ జరుగుతుంది. ఇట్స్ నాట్ సమ్ వింత కాదు. అందుకే మనకు శ్రమలు కలిగినప్పుడు పెద్ద వింతగా దాన్ని భావించొద్దంట. మీకేదో వింత సంభవించినట్లు మీరు అనుకోకూడదని పేతురు తన పత్రికలు అంటున్నాడు. మీకు అగ్ని వంటి శ్రమలు, మహాశ్రమలు కలుగుతున్నప్పుడు కూడా మీరు
ఏదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడే అవసరం లేదు. 1 పేతురు 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైనట్లు మహిమా స్వరూపి అయిన ఆత్మ అలాగే దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవుని నామం నిమిత్తం మీరు హింసింపబడితే మీరు ధన్యులు, దేవుని ఆత్మ మీ మీద నిలుస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ ప్రభు తన శిలువ మరణానికి ముందే తెలియజేసినాడు, హెచ్చరించినాడు, సూచనలు ఇచ్చినాడు. ఇదిగో నేను వస్తాను, తప్పకుండా వస్తానన్నవాడు రాకుండా మానడు. అప్పుడు మరి ప్రభు రెండవ రాకడకు ముందు సంభవించే సూచనలు తెలియజేస్తున్నాడు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదారు. అబద్ధ ప్రవక్తల గురించి మళ్ళా చెప్తున్నాడు ప్రభు, ఎంత కాషన్ ఇస్తున్నాడని. హైపర్ గ్రేస్ టీచింగ్ చూడండి, ఎంత తప్పుడు బోధని. ప్రజలు పాపం వదిలిపెట్టాలి, మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, నరకం తప్పింపబడాలి, పరలోక రాజ్యాన్ని వెళ్ళాలని బోధించాలి బోధకులు. లేదు నువ్వు ఏది చేసినా చెల్లిపోతుంది, నీ కృప లభిస్తుందంటే వాడు ఎప్పుడు బాగవుతాడు? అంటే కల్లిబుల్లి కబుర్లు చెప్పి వాడిని మభ్యపెట్టి మోసంలోకి వాడిని నెట్టేస్తున్నాం. వాని ఆత్మ నరకంలో పడిపోతుంది. వాడిని గద్దిస్తే వాడు మారు మనసు పొందే అవకాశం ఉంది. చూడండి, వాక్యం అనేది రెండంచెల ఆత్మ ఖడ్గం గుచ్చుకుంటుంది. కొన్నిసార్లు వాక్యం గుచ్చుకోవాలని నన్ను అడిగితే పైపూతకు కాదు, వాక్యంలో హృదయంలోకి దిగిపోవాలి. హీళ్లను సహా విభజిస్తుందని వాక్యంలో ఉంది. కాబట్టి అలాంటి పరిశుద్ధ వాక్యం చెప్పే భక్తులు కావాలి. ప్రార్థన చేయాలి మీరు, ఎందుకంటే మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, పలువురిని మోసపరుస్తున్నారు. 12వ వచనం మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. ప్రేమ లేని రోజులు ఇవి, భయంకరమైన దినాలండి. ప్రేమ అనేది చల్లారిపోయింది. ఎంత భయంకరం, ఎవరైనా నమ్మేటట్లేదు. చూడండి, దేవునే నమ్ముకోవాలి. మన వార్తలు, నేను వాట్సాప్లో వార్త చూశాను, న్యూస్. ఒక స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట, 3 పిల్లలు కూడా ఉన్నారు, చక్కని కాపురం. కానీ ఆ స్త్రీ మరి ఒక పురుషుని మీద మనసు పెట్టి ఇంత ప్రేమించి పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు కాపురం చేసిన భర్తను తన ప్రియుడితో కలిసి ఆమె పన్నాగం బన్ని ఆఫీస్ నుండి వచ్చిన భర్తను పోయి మందులు తీసుకురా, నాకు బాగాలేదు, మెడికల్ షాప్ వెళ్ళి మందు తెస్తామంటే పాపం వెంటనే మోటార్ బైక్ మీద పోయి మెడిసిన్స్ కొనుక్కొని భార్య కొరకు తిరిగి వస్తుంటేనే ఈమె హంతకులను పెట్టి వాడిని నడిదారిలోనే వాడిని చంపిపిచ్చేసింది. అంటే ఎలాంటి మనుషులు అని అనిపిస్తుంది నాకు. అంటే మరి నాకు అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది, భార్య భర్తల మధ్య ప్రేమ కూడా చల్లారిపోయే రోజులు ఇది. చూడండి, కట్టుకున్న భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అంత 10 సంవత్సరాల లోపల మరి ఆయన ఇంత మోసం చేసి చంపించిందంటే అది సైతాను పనే కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని ప్రేమలోనే తేలియాడాలి, మానవుల ప్రేమ కాదు. యూ హ్యావ్ టు కీప్ ఫోకసింగ్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. నీ కొరకు ప్రభు ఎంత ప్రేమించినా, నిన్ను ఎంత ప్రాణం పెట్టినా, ప్రాణం తీసే ప్రేమ కాదు అది, ప్రాణం పెట్టిన ప్రేమ. అందుకే ప్రభువును ఎప్పుడు మరవద్దు. ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు హిమ్. ప్రభు చూపిన త్యాగం, ప్రభు చూపిన ప్రేమకు మనం ఎప్పుడు రుణపడి ఉన్నాం. ఎంత వర్ణించినా తీరనిది, ఎంత వెల చెల్లించినా తక్కువే. కాబట్టి అక్రమము విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుందని. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడు. అంతవరకు నమ్మకంగా ఉండాలి, మరణం వరకు నమ్మకం ఉండాలి. ఒక్కసారి నీ యేసు ప్రభువును నమ్ముకున్నా మరి రక్షకునిగా స్వీకరించిన తర్వాత బాప్తిసం ఇచ్చేటప్పుడు ఒప్పుకుంటావు కదా, ఒప్పందాలు చేస్తారు కదా, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం నీ కొరకు దాచబడి ఉన్నది. అవును, అంతం వరకు నువ్వు సహనం కావాలంటే పరిశుద్ధాత్మ బలం కావాలి. ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి కదా నువ్వు, ఎన్నో కష్టాలు నష్టాలు, మరి ఎన్నో ఆటుపోట్లు, సూటిపోటి మాటలు, ఇబ్బందులు అన్నీ ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు సరిపోయింది. అదే మన ఇంధనం.
దట్ ఈస్ అవర్ ఫ్యూయల్ టు మూవ్ ఫార్వర్డ్. మరి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడం. లోకమంతా దేవుని వాక్యం వింటదండి. ఇంత గొప్పది. 2 చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్పది. నో వన్ క్యాన్ అప్రెస్ ద గాస్పల్. సువార్తను వీలడానికి వీలు కాదు ఎవరికి. ఎందుకంటే అది సత్యం. అది లోకంతా వరకు వెళ్ళిపోతుంది. ఒక పిండి ముద్ద తీసి నువ్వు గట్టిగా పిసుకుతే ఏమవుతుందండి? 5 వేల నుండి బయటకు వస్తుంది. అందుకే యూ కెనాట్ సప్రెస్ ద గాస్పల్. ఇట్ ఈస్ ట్రూత్. సువార్త దేవుని శక్తి. అది సర్వ లోకానికి కూడా వినబడుతుంది. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఒక మాట ఎత్తిపట్టి చెప్తున్నాడు. రోమా 10:18 ఆయన నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళాను. గొప్ప కార్యం అండి. భక్తుల స్వరం భూలోకమంతటా వెళ్తుంది. వారి మాటలు భూదిగంతములకు వెళ్ళిపోతుంది. అది జరుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడే ఈ మాటలు భూదిగంతాల వరకు వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం అక్షరాల నెరవేరడం మీరు చూస్తాం. సర్వలోకానికి సువార్త ప్రకటింపబడుతుంది. అటు తర్వాతనే అంతము వస్తుంది. ఇవన్నీ చెప్తున్నాడు అనమాట ప్రభు తన శిలువ మరణానికి ముందు. ధ్యానించాలి మీరు. 24 మత్తయి 24 అంటే సువార్తల్లోకెల్లా మత్తయి సువార్తికుడు యేసు ప్రభు నోటి నుండి వచ్చిన రెండవ రాకడ ముందు సంభవించే సూచనలని చక్కగా రాసి అమర్చిపెట్టినాడు. దేవునికి వందనాలు. అంటే రెండవ రాకడ సూచనలు ఏంటి అంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు. దేవాలయం పడగొట్టబడుతుందంటే పడగొట్టబడింది. సరిగ్గా ప్రభు చెప్పినట్టే నెరవేరింది. బంగారంతో పొదగబడినది సొలొమోను కట్టిన ఆ దేవాలయం ధ్వంసం చేసినారు రోమీలు. అవును, రాతి మీద రాతి నిలవదంటే అసలు ఒక్కొక్క రాతిలో బంగారం ఉండిందట. వజ్రాలు, రాళ్ళు అవన్నీ వేరుకోవడానికి రాయి పొడగొట్టినారు. ప్రభు చెప్పిన మాట అక్షరాల నెరవేరి. అలాగే ప్రభు అన్న మాట అబద్ధ ప్రవక్తలు వస్తారు. కోకళ్ళు అబద్ధ ప్రవక్తలు తేలినారు. ఆత్మల భారం లేదు, ధనదాహం మాత్రం ఉంది. ఎవరు గొప్ప, ఎవరు ముందు ఉండాలి, ఏం పోటీ ఇది మనకు అర్థం కాదు అని ప్రభు ముందే చెప్పినాడు. ఇలాంటి వారిని చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. ఏదో టీవీలో చూసినాను, అసలేది వైరల్ ఏది అని. కొన్ని వైరల్ అయిపోతుంది. వైరల్ అయినంత మాత్రాన అసలైనది కావు. కనుక ఏదో చాలా డంబాలు చూపెడుతున్నంత మాత్రాన వాళ్ళు సత్యం ఉందని మీరు భ్రమపరచబడద్దు. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. మీరు యుద్ధంలో గురించి వింటారు. జనం మీదకి జనం వస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం రంకలు వేస్తుంది. అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు వస్తాయి. అది లూకా సువార్తలో మాట ఉంది. తెగుళ్ళు వస్తుంది, వచ్చేసింది తెగులు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా చూడని ఒక తెగులు చూస్తున్నాడు, కరోనా వైరస్ అనే తెగులు. యేసు ప్రభు చెప్పినాడు ముందే. లూకా సువార్తికుడు దీన్ని రాసినాడు. లూకా 21:11 ఉంది మాట. మరియు ఆయన వారితో ఇట్లనను, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును, కరువును తటస్థించును. తెగులైన తర్వాత వచ్చేదేంటి? కరువు. ఈ తెగుళ్ళు ఎంతమంది బతికి బయటపడతామో తెలియదు, కానీ దేవుని ప్రజల క్షేమం ఉందని నేను నమ్ముతున్నాను. తప్పకుండా గాడ్ క్యాన్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్. ఆయన రెక్కల క్రింద వచ్చిన వారికి ఆయన ఆశ్రయంగాను దుర్గంగాను ఉండగలడు. కోడి తన పిల్లలను పిలుచు రీతిగా దేవుడు తన పిల్లలు తన రెక్కల క్రిందకి పిలుచుకుంటున్నాడు. అయితే తెగుళ్ళుంటాయి. తెగుళ్ళైన తర్వాత కరువు తటస్థిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు వచ్చేది మనకు కరువే ఇంకొస్తుంది. ఆకాశం నుండి మహాభయోత్సవాలు, గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారంగా పట్టిన నావు నిమిత్తం మిమ్మల్ని రాజుల యుద్ధకు, అధికారుల యుద్ధకు తీసుకొని పోదురు. సమాజ మందిరములకు, చెరసాలకు అప్పగించి హింసింతురు. కొన్నిసార్లు చెరసాలలో వేయబడతావేమో, హింసకు పాలవుతావేమో, అప్పగింపబడతావేమో. దేనికి కూడా జంకొద్దు. ఎందుకంటే దేవుని ఆత్మ నీ మీద, నా మీద నిలిచి ఉన్నది. మనం భయపడే అవసరం లేదు. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకుండా మీ మనసులో నిశ్చయించుకోనండి. దేవుడే వాక్శక్తిని కూడా ఇచ్చి మిమ్మల్ని తప్పిస్తాడని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. క్రైస్తవులకు గొప్ప శ్రమ
కలగబోతుందని ముందే చెప్పినాడు. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది, అంతం వరకు సహించువాడే రక్షింపబడతాడు, సత్య సువార్త సర్వలోకానికి ప్రకటింపబడుతుంది అని కూడా మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ భయంకరమైన శ్రమలు, మరి సకల జనులకు సువార్త అందింపబడడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అడిగినారు, అప్పుడు ఇవి ఎప్పుడు జరుగుతున్నవి, ఎప్పుడు జరుగుతాయి అని అన్నప్పుడు దాని జవాబు 24 మత్తయి సువార్త 24:15 నుండి మీరు 22 వచనాలు చదివితే ఇవన్నీ జరిగే కాలం గురించి చెప్తున్నాడు. అన్ని ప్రశ్నలకు క్రీస్తు జవాబిస్తున్నాడు. మీరు ఈ అధ్యాయంలో ప్రతి వచనం చదవండి. తర్వాత ప్రభు అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాడు ఉపమానం. 32వ వచనం చూడండి, మాథ్యూ 24:32. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు చెప్పొచ్చు మనం, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడంతే. హీఈస్ అట్ ద డోర్. ఎనీ టైమ్ యూ విల్ సీ ద ర్యాప్చర్, అంటే ప్రభు రావడం, పరిశుద్ధులు కొనిపోబడడం ఏ సమయమన్నా జరగవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకా కొద్దిగా సమయమే, అంటే ఈజ్ ఆల్రెడీ అట్ ద డోర్. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపద నిశ్చయంగా మీతో చెప్తున్నాను. యేసు ప్రభు అప్పుడు చెప్పినాడు. అవును, చెప్పినట్టే జరిగింది. పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో ఆదిమ క్రైస్తవులు నింపబడినారు. ఆత్మరూపిగా ప్రభు అప్పుడు వచ్చినాడు. ఇప్పుడు మరి యేసు ప్రభు రెండవ రాకడ కూడా మరి ఉన్నదని మర్చిపోకూడదు. ఆకాశమును భూమియు గతించిపోను కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రం ఎరుగును కానీ ఏ మనుషుడైనా పరలోకమందలి దూతలైన కుమారుడైనా ఎరుగు. అందుకే మీరు నమ్మకూడదు ప్రభు ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, ఆ డేట్లో వస్తాడు, ఈ టైంలో వస్తాడు నమ్మొద్దు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, పరలోకమందలి దూతలకైనా ఆ సమయం తెలియదు, ఆ కుమారుడు కూడా ఎరగడు. ఆ దినము, ఆ గడియను గురించి తండ్రికే తెలుసా అని ముందే చెప్పినాడు. అబద్ధ బోధకులు చెప్పే మాటకు మీరు లొంగకూడదు. ఇది 37వ వచనం చూడండి. నోవో దినంలో ఎలా ఉండిన మనిషి కుమారుని రాకడి అలాగే ఉండు. నోవో దినంలో జలప్రళయం గురించి నోవో భక్తుడు ఎంత చాటించినా ఎవ్వరు వినలేదు. వీనికి ఏదో మెంటల్ అనుకున్నారు. అసలు వర్షం అంటే వారికి తెలియదు. వర్షం ఆకాశం నుండి ఎట్లా కురుస్తుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి వర్షం కురియకముందే దేవునికి లోబడి పెద్ద ఓడ నిర్మాణం చేస్తాడు కదా. నిర్మాణం చేస్తుంటే నిజంగా వాళ్ళ కుటుంబస్తులకు కూడా అవమానం కలిగి ఉండొచ్చు, కానీ దేవునికి లోబడినారు. చూసిన ప్రజలందరికీ కూడా వీడు నిజంగా పిచ్చెక్కినాడు, వీనికి ఏం మాట్లాడుతున్నాడు, వర్షం ఎట్లా పడుతుంది ఆకాశం నుండి. ఎందుకంటే వారు వర్షమే చూడలేదు, నీళ్లు బొట్టు చూడలేదు అప్పటి వరకు. ఆకాశం నుండి వర్షం కురుస్తుందా? అంతకుముందే వీడు ఓడగడుతున్నాడు. సిద్ధపాటు అన్నమాట. లుక్ ఎట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈస్ గెటింగ్ రెడీ, ప్రిపేర్డ్ ఫర్ ద గ్రేట్ ఫ్లడ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ యాజ్ పర్ గాడ్స్ వర్డ్. అయితే నోవో దినములు ఎలా ఉండిన మనిషి కుమారుడు రాకడు అలాగే ఉంది. ఇప్పుడు యేసు ప్రభు రాకడ గురించి అనేకులు చెప్తున్నారు, భక్తులు ప్రకటిస్తున్నప్పుడు మనుషులకు ఒక గేలి, ఎగతాళి. ఏంటంట వీళ్ళకు, యేసు ప్రభు వస్తాడని ఇంతవరకు రాలేదు. అయ్యో రాలేదు, ఎందుకంటే నీవు మార్మల్స్ పొందుతామనే రాలేదు. ఒక్కడు కూడా నశించడం దేవుని చిత్తం కాదు, మనుషులందరూ కూడా రక్షింపబడాలని ప్రభు వేచి ఉన్నాడు. అయితే జలప్రళయంకు ముందటి దినంలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుండి. జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయారు. చూడండి, తింటున్నారంట, తాగుతున్నారంట, పెళ్లికి ఇస్తున్నారంట, పెళ్లి చేసుకుంటున్నారంట, చేసుకొని విడిచిపెడుతున్నారంట, తాగుతూ తందనాలు ఆడుతున్నారంట. అవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎంత చెప్పిన వాక్యం చెవులకు ఎక్కదు. వీళ్ళకంతా పిచ్చి భ్రమ అనుకుంటున్నారు. దే ఆర్ థింకింగ్ వీఆర్ మ్యాడ్. అలాగే అనిపిస్తుంది కదా, అలాగే అనిపిస్తుంది. నరకంలో పడి అలమటిస్తున్నప్పుడు గుర్తుకొస్తాం మేమందరం సేవకులం. ఎన్నిసార్లు చెప్పినా తెలియలేదు కదా. అవును, నో దినంలో జరిగినట్టు జరుగుతుందట. జలప్రయాణం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకపోయారు. అలాగనే మనుష్య కుమారుని రాకడం ఉందో జాగ్రత్త. ఇది అండర్లైన్ చేసుకోండి. నో దినంలో జలప్రయాణం వచ్చి నో చాటించినప్పుడు ఎవడు వినలేదు. వాడు తింటూ, త్రాగుతూ, పెళ్లికిస్తూ, పెళ్లి చేసుకుంటూ మరి వాళ్ళు ఆనందిస్తున్నారు.
కానీ జలప్రలయం దేవుడు చెప్పినట్టే వచ్చేసింది. అందరు కొట్టుకొని పోయినారు. దేవుని మాట విన్న నోవ కుటుంబం మాత్రం రక్షణ పొందింది. కనుక ఈ మాటలు మనకు హెచ్చరికగా ఉండాలి. అలాగునే మనుష్య కుమారుని రాకడం ఉంది. ఆ కాలంలో 2 పొలంలో ఉందరు, ఒకటి తీసుకొని పోకూడదు, ఒకటి విడిచిపెట్టకూడదు. 2 స్త్రీలు తిరుగలి విసరుచుందరు, ఒకటి తీసుకొని పోకూడదు, ఒకటి విడిచిపెట్టకూడదు. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. బి అలర్ట్. నాకు ప్రభు మాటల్లో చాలా నచ్చిన మాట ఏంటంటే మెలకుగా ఉండుడి, జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడుడి. ఈ మాటలు ప్రభు చెప్తాడు. ఐ లైక్ ఇట్. ఎందుకంటే నేను మొన్న ప్రసాద్ చేసిన ఏ నిద్రపోతానికి ఏమి వచ్చినది, లేచి దేవునికి ప్రార్థన చేసి యూఆర్ సపోజ్ టు బి వెరీ అలర్ట్, బీయింగ్ గాడ్లీ పీపుల్. మీ యొక్క హృదయంలో తిండి చేత మరి విచారం చేత మందంగా ఉండకూడదంట. సువార్తలో చెప్తున్నాడు. లూక్ 21:34, లూకా సువార్త 21:34 నుండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీ మీద జాగ్రత్తగా ఉండడు. చూడండి, అక్కడ మెలకుగా ఉండడు, ఇక్కడ జాగ్రత్తగా ఉండడు. ఆ దినము భూమి అందరూ నివసించే వారందరికీ అకస్మాత్తుగా వచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద డే ఆఫ్ ద లార్డ్. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గల వారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పారు. మళ్ళీ మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఎన్ని పర్యాయములు ప్రభు చెప్పినాడు ఈ మాట. అందుకే కొద్దిగా తిండి విషయం జాగ్రత్త ఉండమని మా సంఘానికి ఎప్పుడు హెచ్చరిస్తున్నాను. ఎక్కువ తిండి దేవుని మర్చిపోతాం, అధికంగా తిండి మరి రోగాలకు కూడా పాలవుతాం. కొద్దిగా మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని తట్టు మనం గురి పెట్టుకోవాలి. ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని తట్టు తిరుగుతుందండి. ఉదయం ఏమో తూర్పు తట్టు ఉంటుంది, సూర్యుని తట్టు. మళ్ళీ సాయంకాలం అయినప్పుడు సూర్యుని తట్టే ఉంటుంది, అటు తిరుగుతుంది అనమాట. అందుకే మనం ఎప్పుడు మన గురి గమ్యం దేవుడై ఉండాలి. ఇవన్నీ దాటిపోతుంది అంటుండు కదా. లోకము దాని ఆశలు, లోకము దాని నటనలు గతించిపోతుంది. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం పిలుస్తాడు. మనం అనుకుంటాం ఇవన్నీ ఉట్టిదేలే, ఉట్టిదే కాదు. ఇది పరిశుద్ధమైన దేవుని మాటలు. కనుక చాలా జాగ్రత్తగా మన జీవితం జీవించాలి. చూడండి, ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు ఎత్తపడుతున్నారట. ర్యాప్చర్, హిస్టరీ కాబట్టి ర్యాప్చర్. ఇద్దరు తిరగలి విసురితే ఒకటి తీసుకుపోబడ్డదంట. మరి ఇలాగూ ప్రభు రాకడం ఉంటుంది. ఏ దినమున ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండేలా అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్న వేయడు అని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరు సిద్ధముగా ఉండడు. చూడండి, మళ్ళీ సిద్ధముగా ఉండు, మెలకుగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ప్రభు మాటలు. యజమానుడు తన ఇంటి ఒక ఉపమానం చెప్తాడని, ఆ ఉపమానం చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడేవాడు. యజమానుడు మరి తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టాలి. నువ్వు వారిపైన నేను మరి పనివానిగా పెడుతున్నాను. నమ్మకమైన వాడును బుద్ధిమంతుడమైన దాసుడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయించుట అతడు కనుగొను, ఆ దాసుడు ధన్యుడు. నీకు పని అప్పగించినాడు ఆ దేవుడు, చేస్తూ ఉండు అంతే. కీప్ ఆన్ డూయింగ్ గాడ్స్ వర్క్. నీకు పిల్లల పరిచయం ఇచ్చినా చేస్తూ ఉండు. నాకు చాలా సంతోషమైంది. ఒక యవనస్తురాలు తన చిన్న కుమారుని పెట్టుకొని చక్కగా యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యం చిన్న బిడ్డలకు బోధిస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, యవన బిడ్డకు దేవుడు ఇచ్చిన పిలుపు అది. షీఈస్ డూయింగ్ కంటిన్యూస్లీ. లాక్డౌన్ పీరియడ్లో మరి తల్లి చిన్న కుమారుడు కలిసి మంచిగా బైబిల్ ప్రజెంటేషన్ చేస్తున్నారు సండే స్కూల్ చిల్డ్రన్కు. చూడండి, ఆమెకు ఆ పని ఇచ్చిన ఆమె నమ్మకంగా ప్రతిరోజు చేస్తుంది. నాకు ఈ పని ఇచ్చినాడు. కొన్నిసార్లు నా శరీరం అనుకూలించకున్నా నేను చేస్తున్నాను, ఎందుకంటే దేవుని చిత్తం జరిగించకుంటే చాలా దెబ్బలు పడతాయి. ఐ హ్యావ్ టు కీప్ డూయింగ్. దేవుడు ఒక పని ఇచ్చినాడు, నాకు ఆ పని నేను చేయాలి.
నీకు ఇచ్చిన సామర్థ్యం, నీకు ఇచ్చిన వనరులు, నీకు ఇచ్చిన మరి తెలివితేటలు కానీ. ఈ శిలువ మరణానికి ముందే యేసుప్రభు అంజూరపు చెట్టును గురించి ఉపమానం చెప్పి చాలా ఉపమానాలు చెప్పినాడు. ప్రభు చిత్తం అయితే నేను ప్రతి ఉపమానం యేసుప్రభు శిలువ మరణానికి ముందు చెప్పిన ఉపమానాలు విడమర్చి మీకు బోధించాలని ప్రార్థన చేయండి. తలాంతుల గురించిన ఉపమానం చెప్పినాడు. తలాంతులు వాడకుంటే ప్రమాదం, నరకం అన్నాడు. తర్వాత బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకల గురించి 25వ అధ్యాయంలో మత్తయి 25లో చెప్పినాడు. ఉపమానం అది. పెళ్లి కుమారుని కొరకున్న సిద్ధపాటు, నూనె లేకుండా ఉన్న సిద్ధలు, నూనె కలిగిన సిద్ధల గురించి. ఎలాగూ ఈ బుద్ధి లేని కన్యకలు విడవబడినారు, తలుపు మూయబడేను అన్నది. ఆ మాట మీకు జ్ఞాపకం చేయాలి. తప్పకుండా ఇవన్నీ మీకు వివరిస్తాను ప్రభు చిత్తమైతే. మత్తయి సువార్త 25:10. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చిన అప్పుడు సిద్ధపడి ఉన్న వారు ఆయనతో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు మూయవేయబడను. అంతటా తలుపు వేయబడను. ద డోర్ గాట్ షట్. తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము నేరుగానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. తిరిగి మళ్ళా మెలకువగా ఉండుడి. యేసుప్రభు శిలువ మరణానికి ముందు చెప్పిన ఉపమానాలు ఇవన్నీ, పారబుల్స్. అయితే ఉపమానము చెప్పి అర్థం చేస్తున్నాడు. ఇది తర్వాత గొర్రెలు మేకలు వేరు చేయడం గురించిన ఉపమానం కూడా ప్రభు మత్తయి సువార్త 25లో చెప్పినాడు. గొప్ప కార్యాలండి, ప్రశస్తమైన దేవుని వాక్యం, వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనము ధ్యానం చేసిన కార్యాలు యేసు ప్రభు రెండవ రాకడకు ముందు సంభవించబోవు సూచనలు మాత్రమే. వివిధంగా మరి విశదంగా మీకు మరి తెలియజేయాలని ఆశపడుతున్నాను. కనుక మనము ప్రార్థన చేయాలి, మనము దేవునికి సమీపంగా ఉండాలి. భయంకరమైన దినాలు, వాక్యం రుజువవుతుంది. నీవు ఇది అసత్యం అనుకుంటే చెల్లదు, నువ్వు అనుకున్నంత మాత్రం చెల్లదు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. ఆర్ యు రెడీ ఫర్ ద ర్యాప్చర్? ప్రభు వస్తే నీవు ఎత్తబడే మరి గుంపులో ఉన్నావా? నీ జీవితం ఎలాగుంది? నీ జీవితం సరిపెట్టుకోవా? అబద్ధ బోధల తట్టు తిరుగుతున్నావా? దేవుని వాక్యమును తరిచి చూడు. ఈ ఖాళీ సమయంలో వాక్యం పఠించు, భక్తుల మాట విను, నిన్ను నీవు సరిచేసుకో. చేసిన తప్పు కప్పుకోకుండా ఒప్పుకొని వదిలిపెట్టి యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ పొంది ప్రభుతో కలుసుకో. బికమ్ వన్ విత్ క్రైస్ట్. ఈజ్ ఇనఫ్ ఫర్ యూ. ప్రభు మనకు చాలిన వాడు. అయితే ఇక్కడ ఉపమానంలో చెప్తున్నాడు, అయ్యో ప్రభు రాకడ ఏం చేయాలని నీ హృదయం ఏం కలవరపడే అవసరం లేదన్నాడు కదా. మరి నీకు అప్పగించిన పని నువ్వు చేస్తూ పోవాలి అంతే. అందుకే ఇక్కడ 46 చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలా చేసి ఉండి అతడు కనుగొన్నావు, ఆ దాసుడు ధన్యుడు. కీప్ ఆన్ డూయింగ్ వాట్ గాడ్ హెస్ ఎంట్రస్టెడ్ యూ. దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేస్తూ ఉండు అంతే. ఎవరు మెప్పు కొరకు కాదు, ఎవరు ప్రశంస కొరకు కాదు, ఏదో డబ్బులు వస్తాయని కాదు. బికాస్ హీ టోల్డ్ మీ టు డూ, ఐఎమ్ డూయింగ్ అంతే. దేవుడు నాకు చెప్పినా నేను చేస్తాను. అయితే ఈరోజు నేను ప్రార్థన చేసినప్పుడు చిన్న కార్యం జరిగింది. నేను ప్రార్థన చేస్తున్నాను మోకరించి దేవుని సన్నిధిలో. దేవా, నువ్వు నన్ను రోజు వాక్యం అందించమన్నావు. ఏమి మరి చాలా ప్రయాసంతో కూడింది కదా, దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందంటే, నా వాక్యం ఎప్పుడు నిరర్థం కాదు. నీకు చెప్పిన పని నువ్వు చేస్తూ పో. నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు శక్తిని ఇస్తాను, పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ నోటిని నా నోరుగా వాడుకుంటాను. మరి ఏం ప్రయోజనం ప్రభా? వీళ్ళు వింటారా ఈ వాక్యం అంతా? నేను అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, ఇంతమందిలో ఒక్కరు విన్నా కానీ అది చాలా విలువైంది. ఎందుకంటే ఒక ఆత్మ సర్వ లోకానికంటే విలువైంది. అప్పుడు నాకు ఒక మర్రి చెట్టును గుర్తు చేసినాడు ప్రభు ప్రార్థన చేస్తుంటే. పిల్లల మర్రి అని ఒక పెద్ద చెట్టు ఉంది, మెదక్ జిల్లా అనుకుంటా. అది 100 ఎకరాల్లో విస్తరించింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇది మొదట్లో చిన్న గింజ కదా, చేతులు వేస్తే ఎగిరిపోయే గింజ. అది భూమిలో నాటుకుంటే ఏది నాకు వటవృక్షంగా మారిపోతుంది. అలాగూ నీ పరిచర్య ద్వారా కొందరు మారబోతారు, కొందరు వటవృక్షాలు అయిపోతారు అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత సంతోషం అనిపించిందంటే నా బాధ ఆ శరీరంలో నొప్పి అంతా తొలగిపోయింది. అవును ప్రభు, నీ చిత్తం నేను చేస్తాను, నువ్వు వచ్చే వరకు చేస్తాను. నువ్వు నన్ను తీసుకొని పోయేంత వరకు
ఊపిరున్నంత వరకు లేక నీ రాకడలో నీ ఎత్తబడేంత వరకు నువ్వు నాకు ఇచ్చిన పని నమ్మకంగా చేస్తాను ఒప్పుకున్నాను. మరి ఒకసారి నేను పునఃప్రతిష్ఠించుకున్నాను. బికాస్ మన ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. ఈ వాక్యం ఎవరిలోనో పనిచేస్తే తప్పకుండా దే విల్ టర్న్ టు ద లార్డ్. మొన్నటి రోజు ఏదో ప్రసంగం చేసిన దాంట్లో కమెంట్లో ఒక బాబు యవనొస్తున్నాడు, అమ్మా నేను మనసు మార్చుకున్నానమ్మా, నేను దేవునితో తిరిగినా, నేను ఇక పాపం చేయనమ్మా, నేను మీ వాక్యాన్ని శ్రద్ధగా విని నా ప్రవర్తన మార్చుకున్నట్టు నాకు కడుపు నిండిపోయిందని. నాకు ఎవడో ₹1,00,00,000 ఇచ్చేదానికంటే సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తాడు. ఒక వ్యక్తి పాప మొదలుపెట్టి దేవునితో తిరిగితే పరలోకంలో గొప్ప సంతోషం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనకిచ్చిన పని. అందుకే 46వ వచనం, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేసిండు అతడు కనుగొను, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే కొద్దిలో నమ్మకంగా ఉంటే దేవుడు అనేక వాటి మీద మరి నీకు ఆధిపత్యం ఇచ్చి వాడుకుంటాడు. ఏ పని దేవుడు అప్పగించిన నమ్మకంగా చేయి. ప్రభు రాకడ పర్యంతం చేయి. అశ్రద్ధ చేయకూడదు, సగం మనసుతో చేయకూడదు. మా ఇంట్లో నేను చెప్పినాను, నా బిడ్డలతో చెప్పినాను, దేవుని పని చేశారా, మీరు అడుగు పెట్టినారా, సంపూర్ణంగా సమర్పించుకొని చేయండి అంతే. మీరు చేయకుంటే వేరే వాళ్ళు చేస్తారు, కానీ ఏదో సగటు మనసుతో చెయ్యాలా వద్దా అని ఇలాంటి దేవుని దగ్గర చెల్లవు. శిక్ష వస్తుంది, పైగా నీకు ప్రతిఫలం కాదు, నీకు శిక్షనే ప్రతిఫలంగా వస్తుంది. కాబట్టి సంపూర్ణ హృదయంతో దేవుని పని చేయాలి. దానికి ఫలం దేవుడిస్తాడు. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. యజమానుడు వచ్చి ఏ దాసుడు ఇలా చేసిండు అతడు కన్నులు, ఆ దాసుడు ధన్యుడు. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. మీ అందరి క్షేమనితో ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. మీకేం కాదు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడికి స్తోత్రం. మరి ఒక పాట పాడిన తర్వాత వాక్య పరిచర్య గురించి ప్రార్థన చేస్తాను. 414 పాట విశ్వాసయాప్త కీర్తన. మీరు నేర్చుకోండి పాట రాదు. ఇవన్నీ పాత పాటలు నేను పాడేది, మీకు ఇప్పుడు వెతికినా దొరకవు ఈ పాటలు. ఇవన్నీ మరి చాలా భక్తులు కట్టిన పాట. యేసు స్వామి రాకడ చాలా సమీపము, ఏ గడియలో నువ్వచ్చునో ఎవరికి తెలియదు. మేఘాసనంబునెక్కియా మహాత్ముడేగును, సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. హాయదెంతయో యఘోరము, యదెంతయో సుమోదమో, దుర్మార్గికే యఘోరము విశ్వాసి మోదము. దాదాపు గుర్తులన్నీయు నెరవేరియున్నవి, ఆ చివరి గుర్తు కూడాను నెరవేరనైనది. ఇంకేమీ అడ్డు లేదిక ఒక్కటి ఉన్నది, యేసయ్య సెలవు మాత్రమే కవలసి ఉన్నది. ఇదెంతయో యఘోరమో, ఇదెంతయో సుమోదమో, దుర్మార్గికే యఘోరము విశ్వాసి మోదము. ఆకాశము ధ్వనించుచు గతించిపోవును, భూతాదులన్నీ రగులుచు కరిగిపోవును. సమస్త సృష్టి సకల జీవి పర్వతాదులు సమూల నాశమందును దహించునగ్ని. ఇదెంతయో యఘోరమో, ఇదెంతయో సుమోదమో, దుర్మార్గికే యఘోరము విశ్వాసి మోదము. మృతుల్ సజీవులొక్కచు కలసి కొందురు, నీతిమంతులు విభాగమౌదురు. ఆ వేళ నీవు నేనును ఏ గుంపునుందుమో, న్యాయాధికారి తెలుపును ఆశ్చర్యముందుగా. ఇదెంతయో సుమోదమో, ఇదెంతయో యఘోరమో, దుర్మార్గికే యఘోరము విశ్వాసి మోదము. సత్క్రైస్తవాది భక్తులు కుడివైపు నుందురు, మోక్షపు మహిమనెప్పుడు మునిగియుందురు. హనామకాది క్రైస్తవులు దుర్మార్గులందరూ నరకాగ్ని బాధ నొందుచు రోదనము చేతురు. ఇదెంతయో యఘోరము, ఇదెంతయో సుమోదమో, దుర్మార్గికే యఘోరము విశ్వాసి మోదము. ఓ దేవ, నేను ఆ కఠోర బాధ నొందక, నీ దాపు చేర్చి కుడికి నడుపు సదయతోడా. సదా నీ భక్తి పరులతో సిద్ధంపు ఆత్మను, సిద్ధించి పరమాధిక సౌఖ్యంబు నీయుమా.
ಇದೆಂತಯೋ ಘೋರಮೋ ಇದೆಂತಯೋ ಸುಮೋದಮೋ దుర్మార్గికేయ ఘోరము విశ్వాసి మోదము. శ్రీ యేసు స్వామి రాకడ చాలా సమీపము. ఏ ఘడియలో నొవచ్చునో ఎవరికి తెలియదు. మేఘాసనంబు నెక్కియ మహాత్ముడేగును. సమస్త సృష్టి చూచును ఆశ్చర్యముందగా. ಇದೆಂತಯೋ ಘೋರಮು ಇದೆಂತಯೋ ಸುಮೋದಮೋ దుర్మార్గికేయ ఘోరము విశ్వాసి మోదము. విశ్వాసికి మోదం యేసురాకడ, దుర్మార్గ పరిస్థితి ఘోరం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ఈ పరిశుద్ధ వారంలో బుధవారం మేము చేరుకున్నాం. మరి మధ్యలో ఒక రోజు దాటిన తర్వాత నీవు శుక్రవారం, శుభ శుక్రవారం నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించే రోజు. నాయనా, నీ ప్రాణము అర్పించకముందు నువ్వు చెప్పిన విలువైన మాటలు, బోధించిన బోధలు, ఉపమానాలు, సూచనలు, యుగ సమాప్తి కొరకున్న సిద్ధపాటు, శిలువ మరణం, అలాగే రెండవ రాకడకున్న కార్యాలు, సంభవింపబో విపత్తులు, ఇవన్నీ కూడా నీ నోటి నుండి పలికిన అవన్నీ జరిగిపోతుంది నాయన. కాలము ఎంత వేగంగా గతించిపోయింది. ఇంకా కొద్ది సమయం అయితే నీ రాకడుంది. యువర్ అట్ ద డోర్ లార్డ్. అవును, నీవు వాకిటనే ఉన్నావు. మా జీవితాలు మేము సరిచేసుకోవాలి. ఎప్పుడు సిద్ధపడుతూ ఉంటే మాకు ఇంకెందుకు కలవరం? మీ హృదయం ఎందుకు కలవరపడుతుందని అడుగుతున్నావు. ఇవన్నీ విన్నప్పుడు మీరేం కలవరపడే అవసరం లేదు. ఇవన్నీ వేదనల ప్రారంభం అమ్మ. అవును తండ్రి, మా విడుదల కొరకున్న కార్యాలు జరుగుతున్నప్పుడు మేమెందుకు చింతించాలి? సిద్ధపడుతూ ఉండాలి. ప్రార్థనలో మెలుకోగలిగి ఉండాలి. మా ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. మా ఆత్మీయ జీవితాలు సిద్ధపడుతూ ఉండాలి. తప్పకుండా మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడతాం. కాబట్టి ప్రార్థనలో పట్టుదల కలిగి, వాక్య పఠనంలో శ్రద్ధ కలిగి, జీవితంలో మెలుకోగలిగి, జాగ్రత్త వహించి మేము ప్రభువా నీకు దగ్గరగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం అమూల్యమైన సత్యాలు మాకు బోధించి దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు సంధించండి నాయన. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, ప్రాణం తీసిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రాణం పెట్టేవారు ఎవరున్నారు నాయన? నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు ఆశ్రయం లేదు. నువ్వు మా సమస్తము సర్వసమై ఉన్నావు కనుక నీకు వందనాలు. నీ మాటకు మేము విధేయత చూపి మా జీవితాలు మేము పరీక్షించుకొని మా ప్రవర్తనను చక్కబెట్టుకోవడానికి సహాయం దయచేయమని, ముఖ్యంగా ఈ తెగులు కరోనా వైరస్ను బంధించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, మరణ వార్తలను ఆపివేయమని ప్రార్థిస్తున్నాను. ఒక అద్భుతం జరగాలి. లెట్ దర్ బి ఎ గ్రేట్ మిరకల్ మైటీ గాడ్. లెట్ ద వైరస్ బి పుట్ టు నాట్ లార్డ్. హల్లెలూయా. కన్జ్యూమ్ ఇట్ ఇన్ యువర్ హోలీ ఫైర్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక.